సిమ్ కార్డుకు రీఛార్జ్ చేయకపోతే కొన్ని రోజులకు డీయాక్టివేట్ అవుతుందనే విషయం చాలామందికి తెలియదు. అయితే రీఛార్జ్ చేయడం ఆపేసిన కొన్ని రోజుల తర్వాత అది పనిచేయడం ఆగిపోతుందట. అయితే ఆ సిమ్ ఎన్ని రోజులకి డీయాక్టివేట్ అవుతుంది? అలా కాకుండా ఏం చేయాలి? పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక సిమ్ ఆగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే టెలికాం సంస్థలు పాటించే కొన్ని రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఆ రూల్స్ ప్రకారమే సిమ్కు రీఛార్జ్ ఆపేసిన తర్వాత డీయాక్టివేట్ అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం వచ్చే స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా డ్యూయల్ సిమ్ సెటప్తోనే వస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి ఫోన్లో దాదాపు 2 సిమ్స్ ఉంటున్నాయి. అయితే యూజర్స్ కేవలం దీంట్లో అవసరమైన నెట్వర్క్కు మాత్రమే రీఛార్జ్ చేసి వేరే సిమ్ను అలాగే వదిలేస్తున్నారు. అయితే సిమ్కు రీఛార్జ్ చేయడం మానేసినా కూడా కొన్ని రోజులు ఇన్కమింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత అవి కూడా రావు. అయితే రీఛార్జ్ ఆపేసిన తర్వాత ఎలాంటి టెలికాం కంపెనీలైనా కొన్ని రోజులు మాత్రమే సర్వీస్ని ఇవ్వగలుగుతాయి. ఇక టెలికాం రూల్స్ ప్రకారం సిమ్కు 90 రోజుల పాటు రీఛార్జ్ చేయకపోతే అది ఖచ్చితంగా పూర్తిగా డీయాక్టివేట్ అయిపోతుంది. అలాగే ఇలా డీయాక్టివేట్ అయిన సిమ్ను వేరొకరికి ఇవ్వడం కూడా జరిగిపోతుంది. అయితే ఏ కారణాలతోనైనా ఒక్కసారి డీయాక్టివేట్ అయిన సిమ్ మళ్ళీ అంత ఈజీగా యాక్టివేట్ అవ్వదు. ఆ సిమ్ 6 నుంచి 9 నెలల దాకా యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అయితే వేరొకరి ఇవ్వకముందే సిమ్ను మళ్ళీ కావాలనుకుంటే కొన్ని రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. అవేంటంటే డీయాక్టివేట్ అయిన సిమ్ కార్డ్ని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్ను సంప్రదించాలి. తర్వాత నెట్వర్క్ సంస్థకు వెళ్ళి కొత్త కేవైసీ డాక్యుమెంట్స్తో ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయించాలి. ఇక ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సిమ్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం పూర్తవడానికి దాదాపు 9 నెలల దాకా టైం పడుతుంది. అందుకే ఈ సమస్యలేవీ లేకుండా ఉండాలంటే సిమ్ను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోండి. చాలా కాలం పాటు అలా వదిలేయడం వల్ల డీయాక్టివేట్ అవుతుంది. అయితే అవసరం లేని సిమ్ కార్డ్స్ రీఛార్జ్ చేయకపోయినా సమస్య ఉండదు. కానీ బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కేవైసీ, స్టడీ రిలేటెడ్ వెబ్సైట్స్కు లింక్ చేసి ఉన్న సిమ్స్కు మాత్రం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండండి.